ఈరోజు మన టాపిక్ సింప్లిఫికేషన్స్. ఎలా సింప్లిఫై చేయాలి? ఒక ప్రాబ్లమ్ని చూడగానే మనం భయపడిపోతాం ఫస్ట్, వామ్మో ఇంత పెద్దగా ఉంది ఏంటని. సో అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. సింప్లిఫికేషన్స్లో మెయిన్ ఏంటంటే ఆ టేబుల్స్ ఒకటి వచ్చి క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది తెలిస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి. దీనికి మెయిన్గా రూట్స్లలో ఇచ్చారు. రూట్స్లో చూడగానే మనం చాలా పెద్ద ప్రాబ్లం అని చాలా సఫర్ అవుతాం. అలా ఏం లేదు. ఫస్ట్ 50కి మనం నార్మల్గా టేబుల్స్లలో రాస్తే 2 × 25 రాసేసుకోవచ్చు. అండ్ ప్లస్ 18 అంటే 2 9s are 18. సో ఒకటి అబ్జర్వ్ చేయండి, 2 9s are 18 తీసుకున్న 18 3లో కూడా వస్తుంది. బట్ మనం 2 తోటి అన్నిట్లో 2 కామన్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాం కాబట్టి నేను 2 తోటే 2నే ఇంపార్టెన్స్ ఇస్తున్నాను 2 టేబుల్కి. సో దీన్ని కూడా 2 టేబుల్లో రాయాలంటే 2 16s రాసేసుకోవచ్చు కదా. అన్నిట్లలో అబ్జర్వ్ చేయండి 2 2 2. సో రూట్లో ఉన్న 2 డిజిట్స్ అని సేమ్ విడివిడిగా రాసేసుకోవచ్చు. మనం ఎలా అంటే √2 √25 ప్లస్ √2 √9 బై √2 × √16. సో ఇలా రాసేసుకోవచ్చు. అన్నిట్లలో 2 2 2 ఉంది. ఈ పైన న్యూమరేటర్లో చూడండి √2ని కామన్ తీసేస్తున్నాను. అంటే ఏమవుతుంది 25 ప్లస్ √9 బై √2 అండ్ √16. ఈ √2 అండ్ √2 క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే అవి న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో కూడా చెప్పాను, మన క్యాన్సిలేషన్స్ రూల్స్ అనేవి చెప్పాను, ఎలా క్యాన్సిల్ చేయాలి, ఎక్కడుంటే క్యాన్సిల్ చేయాలని. అంటే న్యూమరేటర్లో వాల్యూను డినామినేటర్లో వాల్యూస్ని మాత్రము క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అండ్ డినామినేటర్ వాల్యూస్ను క్రాస్లో ఇంటూలో మల్టిఫికేషన్లో ఉన్న వాల్యూస్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కూడా మనకు న్యూమరేటర్ డినామినేటర్లో ఉంది కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేసేసుకున్నాను. సో √25 మీకు తెలుసు 5² అంటే 5 అంటే 9 స్క్వేర్ అంటే 3² అంటే 9 అంటే 3 రాసేసుకోవచ్చు దాన్ని. √16 అంటే 4² అంటే 4 రాసేసుకోవచ్చు. సో చూడండి 5 + 3 8/4. దీని క్యాన్సిలేషన్ 4 1s 4 2s 8. ఆన్సర్ వచ్చేసి 2. సో ఇక్కడ చూడండి ఆన్సర్ 2. ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.